దేశంలో ఎన్నికల వ్యవస్థ తీవ్ర అప్రతిష్ట పాలవుతున్న సందర్భంలో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషనర్ కోరిండేది ఏంటి అంటే, బేసిక్‌గా ఎన్నికల ప్రధాన కమిషనర్ అయిన, కమిషనర్ల నియామకాలైన అసలు ప్రజాస్వామ్యబద్ధంగానే జరగలేదు. ఇక ఆ వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా జరుగుతుంది అని చెబుతూ ఎన్నికల ప్రధాన కమిషనర్ల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఒకరు ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. గౌరవనీయులైన జస్టిస్ దీపాంకర్ దత్తా చాలా కీలక ప్రశ్నలు రైజ్ చేసి, మేము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అందులో ఉండాలి అని చెప్పి ఏమీ అంటలేము, కానీ మరి అది ఎన్నికల వ్యవస్థ ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుంది అని అనిపించుకోవాలంటే, ప్రజాస్వామ్యబద్ధంగా పని చెయ్యాలి అంటే సుప్రీంకోర్టు నుంచి ఒకరు ఉంటే ఏం తప్పు ఉంటుంది? ఉండాలని మేము అంటలేం, ఉంటే ఏం తప్పు ఉంటుంది? ఉంటే మంచిదే కదా అని చెబుతూ, ఎన్నికల ప్రధాన కమిషనర్ల నియామకంలో ప్రధానమంత్రి ఉంటారు, దేశ ప్రతిపక్ష నాయకుడు ఉంటారు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు. ప్రధానమంత్రి ఒక పేరు సూచిస్తారు, ప్రతిపక్ష నాయకుడు ఒక పేరు సూచిస్తారు. 1:1 అయిపోతే అప్పుడు క్యాబినెట్ మంత్రి వచ్చి ఒకరు ఓటేస్తారు. క్యాబినెట్ మంత్రి ప్రధానమంత్రి చూజ్ చేసిన వ్యక్తికి ఓటేస్తారా, ప్రతిపక్ష నాయకుడు చూజ్ చేసిన వ్యక్తికి ఓటేస్తారా? బై డిఫాల్ట్గా ప్రధానమంత్రి సూచించిన వ్యక్తికి ఓటేస్తారు కదా. ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రతిపక్ష నాయకుని ఒక అలంకారప్రాయంగా మార్చేశారు. ఎన్నికల ప్రధాన కమిషనర్ల నియామకంలో ప్రజాస్వామ్యమే లేకపోతే ఇక ఆ వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తుంది అని చెప్పి ఎలా నమ్మాలి జనం? మేము స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా పనిచేస్తున్నామని మీరు చెప్పుకోవడం కాదు, ఆ విధంగా పనిచేస్తున్నట్లు జనాలకు కూడా అనిపించినప్పుడే ప్రజాస్వామ్యం బతికి బట్టగడుతుంది. ప్రతిపక్ష నాయకుని పాత్ర అలంకారమే. ఏం ప్రయోజనం దానివల్ల? ప్రధానమంత్రి, క్యాబినెట్ మినిస్టర్ ఇద్దరు ఒక టీము, మరి మూడో వ్యక్తి ప్రతిపక్ష నాయకుని ప్రయోజనం ఏముంది? అసలు ఈ నియామకమే పెద్ద ఫన్నీ అని చెప్పి అనేసింది. బట్ కీలక వ్యాఖ్యలు. గౌరవనీయుల జడ్జి గారు చాలా కీలక పాయింట్లు, ప్రశ్నలు లేవనెత్తారు. కానీ ప్రయోజనం ఉంటుందా? ఏముండదు. తదుపరి విచారణ వాయిదా పడింది, చూడాలి వాట్ నెక్స్ట్ అని.